आपस्तम्भमहर्षिणं सविनयं नत्वा तदुक्तान् श्रुति प्रोक्तान् मानवश्रेयसे च विविधान् धर्मान् ब्रवीम्यादरात्। श्रुत्वा तान् चिराच्चरन्तु सुधियो प्रेम्णा च मुक्तिप्रदान् सर्वे प्राप्तस्वकीयमुत्तमजनिं सार्थक्ययन्तो बुधाः। ओम स्वस्ति श्री गणेशाय नमः। नमः आपस्तंभाय महर्षये। ఆపస్తంభ మహర్షి రచించినటువంటి ధర్మసూత్రాలను గురించి మనం వింటూ ఉన్నాం. అందులో ప్రథమ ప్రశ్నలోని దశమ ఖండిక వరకు ఇదివరకటి భాగంలో వినడం జరిగినది. ఇక ముందు ఈ ప్రథమ ప్రశ్నలోని ఏకాదశ ఖండికలోని మొదటి సూత్రం నుండి మనం ఈరోజు వినబోతున్నాం. ఆపస్తంభ మహర్షుల వారు మనకు ఇప్పుడు అనధ్యయనాల గురించి చెబుతున్నారు. పరమ పావనమైనటువంటి ఏ వేద భాగం ఉన్నదో, వేద మంత్రాలు ఉన్నాయో, ఆ వేద మంత్రాలను ఎప్పుడు పడితే అప్పుడు చదవడానికి వీల్లేదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చదవడానికి వీల్లేదు. ఆ పవిత్రమైనటువంటి మంత్రాలను పవిత్రంగా ఉంచాలి అని అంటే ఈ నియమాలన్నింటినీ పాటించాలి అని, ఏ ఏ సందర్భాల్లో వీటిని పఠించాలి, ఏవి అనధ్యయనము లేనటువంటి రోజులు, ఏ రోజును పఠించకూడదు అనేటువంటి విషయాలను గురించి తెలియజేస్తూ ఉన్నారు. మంత్రాలను చదవడానికి చదవకపోవడానికి కూడా ఇంతటి నియమాలు ఉంటాయి. ఇటువంటి నియమాలతో కూడుకున్నటువంటి అధ్యయనము వేదము తప్ప ఇంకొకటి లేదు అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు. ఇందులో 11వ ఖండికలో మొదటి సూత్రము కాండోపాకరణే చ అమాతృకస్య అన్నాడు. వేదాన్ని అధ్యయనం చేసేటువంటి సంప్రదాయాల్లో కాండాధ్యయనము అని ఒక విధానం ఉన్నది. ఆ కాండాధ్యయన ఆరంభం చేసే సమయంలో ఎవరైనా మాతృవిహీనుడైనటువంటి వ్యక్తి వచ్చి ఏదైనా ఆ బ్రహ్మచారికి కాండ సంప్రదాయాన్ని అనుసరించి అధ్యయనం చేసేటువంటి విద్యార్థికి మాతృవిహీనుడైనటువంటి వాడు వచ్చి ఒకవేళ భోజనమే కనుక పెట్టినట్టయితే ఆనాడు ఒక్కరోజల్లా అనధ్యయనము, ఆ రోజు అధ్యయనాన్ని చేయకుండా ఉండాలి అని నిషేధం చేసినాడు. కాండ సమాపనే చ అపితృకస్య అన్నాడు. కాండాధ్యయనాన్ని ఆరంభం చేసిన తర్వాత మాతృవిహీనుడు వస్తే వాడు భోజనం కనుక పెట్టినట్టయితే అధ్యయనాన్ని ఆపాలి అని ఈ మొదటి సూత్రంలో చెప్పినాడు. ఇప్పుడు రెండవ సూత్రంలో కాండ సమాపనే చ అపితృకస్య అంటున్నాడు. కాండాధ్యయనాన్ని సమాప్తి చేసిన తర్వాత తండ్రి లేనటువంటి వాడు వచ్చి కనుక ఒకవేళ ఆహారాన్ని పెట్టినట్టయితే ఆ బ్రహ్మచారికి ఆనాడు కూడా అనధ్యయనముగా భావించాలి. భోజనం చేసిన తర్వాత వేదాధ్యయనాన్ని చేయకూడదు అనేటువంటి నిషేధాన్ని చేసినారు. మనుష్య ప్రకృతీనాం చ దేవానాం యజ్ఞే భుక్త్వా ఇత్యేకే మూడవ సూత్రం. ఎవరైతే మొట్టమొదట పుట్టుకతో మనుషునిగా పుట్టినాడు, కాలాంతరంలో తీవ్రమైనటువంటి తపస్సులను ఆచరించి దేవతా స్వరూపాన్ని పొందినారనుకో. ఎవరు వాళ్ళు? ఉదాహరణకు నంది, కుబేరుడు మొదలైనటువంటి వాళ్ళు అని హరదత్తాచార్యుల వారు వారి వ్యాఖ్యానంలో చెప్పినారు. పుట్టుకతో మానవులుగా పుట్టి తపస్సుల వల్ల వాళ్ళు దేవతా శరీరాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి చేసేటువంటి యజ్ఞము అనంటే వాళ్ళ ప్రీతి కోసమే చేసేటువంటి ఏ బ్రాహ్మణ భోజనాలు ఉంటాయో అటువంటి భోజనములలో కనుక ఒకవేళ వేదాన్ని చదివే విద్యార్థి పాల్గొన్నట్టయితే ఆ విద్యార్థి సప్రదోషమహరనధ్యాయ ప్రదోషకాలం వరకు కూడా అధ్యయనాన్ని చేయకూడదు.
అనధ్యయనము ఆ ప్రదోషకాలం వరకు అనే విషయాన్ని గమనించాలి అనే మాటను చెప్పినాడు. ఆ తర్వాత 4వ సూత్రము పర్యుషుతై తండులై ఆమమాంసేన చ నానధ్యాయ. ఈ సూత్రము ఇదివరకు కొన్ని మాటలు చెప్పిన సూత్రానికి ఇది అపవాద సూత్రమై ఉన్నది. శ్రాద్ధాల్లో అన్నాన్ని తిన్నటువంటి వాడు అధ్యయనం చేయడానికి వీల్లేదు అనేటువంటి మాటలన్నీ కూడా ఇదివరకు చెప్పినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు అనంటే, శ్రాద్ధానికి బదులుగా శ్రాద్ధ దివసాన వండినటువంటి అన్నాన్ని పెట్టకుండా తెలంగాణ భాషలో సాహిత్యం ఇవ్వడం అని అంటారు. ఆంధ్రదేశంలో స్వయం పాకము అని అంటారు. అంటే వండనటువంటి శుష్కములైనటువంటి ద్రవ్యాలు, బియ్యము, చింతపండు, పప్పులు, కూరగాయలు, నూనె, పెరుగు మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కనుక ఇచ్చినట్టయితే వాటిని తీసుకువచ్చి రాత్రి ఉంచుకొని తెల్లవారి కనుక వాటిని వండుకొని తిన్నారు అనంటే శ్రాద్ధ నిమిత్తముగా ఇవ్వబడ్డటువంటి పదార్థాలు కాబట్టి అనధ్యయనం అనేటువంటిది ఉంటుందా అనే సందేహం వస్తే దాన్ని నివృత్తి చేయడానికి ఈ సూత్రాన్ని రచించినారు ఆపస్తంభుల వారు. ఒక రాత్రి అంతరితమై శ్రాద్ధ నిమిత్తమై ఇచ్చినటువంటి సామగ్రిని వండుకొని తినడం వలన ఆ విద్యార్థికి అనధ్యయనం అనేటువంటిది లేదు అనే విషయాన్ని గమనించాలి. ఈ సూత్రంలో ఈ విషయాన్ని చెప్పినారు. 5వ సూత్రము తదౌషధి వనస్పతి మూలఫలై. ఓషధులు, వనస్పతులు, వృక్షములకు సంబంధించినటువంటి ఫలాలు ఏవైనా భక్షించినా కానీ అనధ్యయనం అనేటువంటిది లేదు. ప్రకరణము శ్రాద్ధానికి సంబంధించినది వచ్చినది కాబట్టి శ్రాద్ధ సంబంధమైనటువంటి వృక్షానికి సంబంధించిన ఫలాలు, లతలకు సంబంధించినటువంటి ఫలాలు భక్షించిన సందర్భంలో అనధ్యయనం అనేటువంటిది లేదు అనే విషయాన్ని గమనించాలి అన్నారు. 6వ సూత్రము యత్కాండం ఉపాకుర్వీత యస్య చ అనువాక్యం కుర్వీత నతదహరధీత. కాండాధ్యయనాన్ని ఉపక్రమించి ఆనాడు ఉపాకరణం చేసినాడు, ఆ తర్వాత మళ్ళీ అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు. శ్రావణ పౌర్ణిమ నాడు ఉపాకృతావై వేదాః అన్నాడు. ఎంతవరకు నీకు ఆ ఉపాకరణం చేయబడ్డాయో అంతవరకే చదివి ఆ తర్వాత అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు అనే నిషేధాన్ని చెప్పినాడు. కాండస్య అనువాక్యం అధ్యేతుం ఆరంభం కుర్వీత నతత్తదహరధీయీత. ఉపాకరణం చేసిన తర్వాత ఆ రోజంతా కూడా మళ్ళీ అధ్యయనాన్ని చేయకుండా ఉండాలి. అనధ్యయనము ఆ రోజు కూడా అవుతుంది, శ్రావణ పూర్ణిమ నాడు. ఇక్కడ ఆ అహహ అనేటువంటి యొక్క పదాన్ని వాడినాడు కాబట్టి నతత్తదహరధీయత అని అహరధ్యయనానికి నిషేధం ఉన్నది కాబట్టి రాత్రిపూట అధ్యయనం చేయడం పనికి వస్తుందా అనే శంక రావచ్చును. ఆ శంకను పరిహారం చేయడానికి సూత్రకారుడే అన్నాడు నతత్తదహరధీయత అనంటే ఆ అహహ అనేటువంటిది ఉపలక్షణంగా మనం స్వీకరించాలి, రాత్రిపూట కూడా చదవడానికి వీల్లేదు అనేటువంటి సూత్రకారుని యొక్క అభిప్రాయాన్ని మనకు హరదత్తాచార్యుల వారు తెలియజేసినారు. 7వ సూత్రము ఉపాకరణ సమాపనయోశ్చ పారాయణస్య తాం విద్యాం. అనేక వేదాలు చదువుకున్నవాడు ఉన్నాడు ఒకడు. ఒక వేదానికి సంబంధించిన పారాయణాన్నంతా సమాప్తి చేసినాడు, ఉపాకరణ ఉత్సర్జనాలు చేసినాడు. ఆనాడు ఉపాకరణోత్సర్జనాలు చేసినాడు కాబట్టి
ఆనాడు మళ్ళీ అధ్యయనం చేయడానికి వీల్లేదు అనే నిషేధాన్ని చెప్పినాడు. ఇక్కడ సూత్రంలో తాం విద్యాం అనేటువంటి మాటను వాడినాడు కాబట్టి ఏ వేదానికి సంబంధించినటువంటి ఉపాకరణోత్సర్జనాలను చేసినాడో ఆ వేదాన్ని చదవడానికి వీల్లేదు అనే అర్థం చేసుకోవాలి. కానీ వేరే వేదానికి సంబంధించినటువంటి అధ్యయన నిషేధం కాదు అనేది గమనించాలి అని ఆపస్తంభుల వారి యొక్క ఆ అభిప్రాయాన్ని హరదత్తాచార్యుల వారు తమరి వ్యాఖ్యానంలో తెలియజేసినారు. 8వ సూత్రము వాయుర్ఘోషవాన్ భూమౌ తృణసంబాహో వర్షతి వా యత్ర ధారాః ప్రవహేత్. ఎక్కడైతే ధారాసారంగా వర్షం పడుతుందో, భయంకరమైనటువంటి గాలి వీచుతూ ఉంటుందో, కింద ఉన్నటువంటి గడ్డి పురకలు ఆకాశానికి ఎగురుతూ ఉంటాయో, అటువంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు. అనధ్యయనం కిందకే మనం దాన్ని స్వీకరించాలి. ఆనాడు అనధ్యయనంగా భావించాలి అన్నాడు. ఆ తరువాత గ్రామారణ్యయోశ్చ సంధౌ మహాపథే చ విప్రోష్య చ సమధ్యయనం తదహ. 9వ సూత్రం అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి వాడితో అధ్యయనం చేసేటువంటి ఏ సాటి విద్యార్థి ఉంటాడో అతను గనక ఒకవేళ గ్రామాంతరానికి వెళ్ళినాడు సహాధ్యాయి అంటే ఆ రోజు అనధ్యయనము. ఈ సూత్రానికి ఇంకో రకంగా కూడా అర్థాన్ని చెప్పినాడు హరదత్తాచార్యుల వారు. ఇద్దరు అధ్యయనం చేస్తున్న సమయంలో ఒక విద్యార్థి చాలా రోజుల క్రితం గ్రామాంతరానికి వెళ్ళినాడు. ఉన్నపడంగా ఈరోజు వచ్చినాడు. ఆ పాటికి వీడు అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లవాడు తన తోటి స్నేహితుడు గ్రామాంతరం నుండి వచ్చినాడు కాబట్టి ఈరోజు అనధ్యయనము, ఆనాడు అధ్యయనం చేయడానికి వీల్లేదు అని అధ్యయన నిషేధాన్ని తెలియజేసినాడు. ఈ విధంగా స్వైరి కర్మసుచ, ఇంకా అధ్యయనాన్ని ఎప్పుడు చేయకూడదు, అనధ్యయనం ఎప్పుడవుతుంది అనంటే చెప్పుతూ ఉన్నాడు. స్వైరి కర్మసు, తన కోసము సుఖాన్ని కలిగించేటువంటి ఏ కర్మలను ఆచరిస్తాడో బ్రహ్మచారి, అటువంటి కర్మల యందు కూడా తాను అధ్యయనాన్ని చేయకూడదు, అనధ్యాయాన్ని స్వీకరించాలి. ఏమిటి ఆ స్వైరి కర్మలు అనంటే 11వ సూత్రంలో చెప్పినాడు. యథా హస్త ప్రక్షాళన ఉత్సాదన అనులేఖనానీతి, చేతులు గడుక్కోవడము, తర్వాత ఉత్సాదనం చేయడము మొదలైనటువంటివి ఏవైతే ఉన్నాయో వీటిని స్వైరి కర్మలు అనే పేరుతో పిలుస్తారు. ఇటువంటి స్వైర కర్మలలో తనకు సుఖాన్ని కలిగించేటువంటి కర్మల యందు ఆ తర్వాత అధ్యయనాన్ని చేయడు, ఈ కర్మలను ఆచరించిన తర్వాత అని నిషేధాన్ని చెప్పితే ఆపస్తంభుల వారికి మళ్ళీ కారుణ్యం ఏర్పడి ఏమన్నారు అంటే, చేతులు గడుక్కున్న రోజు అధ్యయనం చేయడానికి వీల్లేదు అన్న మాటకు మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, తావంతం కాలం నాధీత అధ్యాపయేద్వా, అంత సమయం మాత్రము అధ్యయనం చేయడానికి వీల్లేదు, అధ్యాపనం కూడా చేయడానికి వీల్లేదు. చేతులు గడుక్కోవడము మొదలైనటువంటి స్వైరి కర్మలు, తన సుఖము కొరకై ఆచరించేటువంటి ఏ కర్మలైనా వాటిని స్వైరి కర్మలు అని అంటారు. అటువంటి కర్మలు ఆచరించేంత మట్టుకు వేదాన్ని అధ్యయనం చేయకూడదు, అది అనధ్యయనంగా భావించాలి తప్ప ఆ రోజునంతా కూడా చదవకూడదు అనేటువంటి నిషేధాన్ని స్వీకరించడానికి వీల్లేదు అనే విషయాన్ని చెప్పినారు. తథా వృక్షమారూఢో అప్సు చావగాఢో నక్తంచాపావృతే 14వ సూత్రం. ఏవం ఉత్తరత్రాప్యనువృత్తి అని 13వ సూత్రం చెప్పినాడు. ఇదే విధంగా ముందు చెప్పబోయేటువంటి వాటిని కూడా మీరు ఆలోచించండి అని సూత్రాన్ని చెప్పి 14వ సూత్రం ఏమంటున్నారు అనంటే, తథా వృక్షమారూఢో అప్సు చావగాఢో నక్తంచాపావృతే,
చెట్లపైన ఎక్కి వేదాన్ని చదవడానికి వీల్లేదు. నీళ్లలో ఈత కొడుతూ వేదాన్ని చదవడానికి వీల్లేదు. అదేవిధంగా రాత్రిపూట తలుపులను తెరిచి వేదాన్ని చదవడానికి వీల్లేదు అన్నారు. వివృతద్వారం అపావృతం తత్ర నక్తం నాధీత. ఈ సూత్రాన్ని చెప్పిన తర్వాతనే 15వ సూత్రంలో దివా చపిహితే, పగటిపూట తలుపులను పెట్టుకొని అధ్యయనం చేయడానికి వీల్లేదు అన్నారు. పగటిపూట తెరిచి ఉంచాలి, రాత్రిపూట తలుపులను వేసి అధ్యయనం చేయాలి అనేటువంటి విషయాన్ని ఈ 2 సూత్రముల ద్వారా తెలియజేసినారు. అవిహితమనువాకాధ్యయనం ఆషాఢ వాసంతికయో. వాసంతిక అనంటే వసంతోత్సవము. అది ఎప్పుడు వస్తుంది అంటే చైత్రమాసంలోని శుక్లపక్ష త్రయోదశి నాడు వస్తుంది. ఆషాఢ మాసంలో చేసేటువంటి ఇంద్రోత్సవము ఒకటి ఉంటుంది. ఈ 2 ఉత్సవాలయందు అధ్యయనం అనేటువంటిది, అనువాక అధ్యయనం అనేటువంటిది పనికిరాదు అని నిషేధం చేసినారు. ఎంతవరకు నిషిద్ధమయ్యున్నదో అంతవరకే తప్ప మిగతా వేదాన్నంతా చదువుకోవచ్చును అని ఒక అవకాశాన్ని కూడా ఇస్తూ ఉన్నారు ఆపస్తంభుల వారు అని హరదత్తాచార్యుల వారు మనకు తెలియజేసినారు. అనువాకగ్రహణాను మంత్రబ్రాహ్మణయోరేవ ప్రతిషేధ నాంగానామితి. కొంతమంది ఏమంటారు అనంటే అనువాక అనేటువంటి పదాన్ని వాడినాడు కాబట్టి ఈ సూత్రంలో అనువాకాధ్యయన ఆషాఢ వాసంతికయోహో అనేటువంటి ఈ సూత్రంలో అనువాకాన్ని గ్రహించినారు కాబట్టి మంత్రబ్రాహ్మణాలను ప్రతిషేధించినాడు. కానీ అంగాధ్యయనం అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోండి అని కొంతమంది అంటారు అని ఇతరుల యొక్క మహాత్ముల అభిప్రాయాన్ని తెలియజేసినారు. నిత్య ప్రశ్నస్య చ అవిధినా 17వ సూత్రం. నిత్య ప్రశ్నస్య చ అవిధినా, ప్రతిరోజు ప్రశ్నాధ్యాయం ఎవరైతే చేస్తారో దాన్ని బ్రహ్మయజ్ఞం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ బ్రహ్మయజ్ఞం అనేటువంటిది నిత్యమై ఉన్నది కాబట్టి దానికి నిషేధం అనేటువంటిది లేదు. కాకపోతే ఒక్క విషయాన్ని మాత్రం గమనించాలి. ఏమిటి అనంటే అంగాధ్యయనముతో కూడుకున్నటువంటి నిత్య ప్రశ్నాధ్యాయాన్ని చేయాలి, వేదాధ్యయనాన్ని చేయాలి. అంగాధ్యయనం చేయకుండా వేదాన్ని చదవడానికి వీల్లేదు బ్రహ్మయజ్ఞంలో అనే విషయాన్ని చెప్పుతూ ఉన్నాడు. అంగేన వినా న కర్తవ్యం తేన విమృశ్య. ఇంకొకటి, ఒకవేళ ఎవడైనా బ్రహ్మచారి విస్మృత్య ప్రాతరాశే కృతే, మరిచిపోయి కనుక ఒకవేళ ప్రాతరశనం చేసినాడు. ప్రాతరశనము అనంటే ప్రొద్దటి పూట తినడం, అది కనుక చేసినాడు అనంటే బ్రహ్మయజ్ఞం చేయడానికి వీల్లేదు. అందుకని ఈ సందర్భంలో ఏమంటున్నారు అంటే ప్రాయశ్చిత్తమేవ న బ్రహ్మయజ్ఞ తేన విస్మృత్య ప్రాతరాశే కృతే ప్రాయశ్చిత్తమేవ న బ్రహ్మయజ్ఞ. మనుస్మృతికారుడు ఏమంటాడు అనంటే స్నాతక వ్రతలోపే చ ప్రాయశ్చిత్తమభోజనం. వ్రతలోపమే కనుక జరిగినది అనంటే ప్రాయశ్చిత్తం ఏది అనంటే అభోజనం, భోజనాన్ని చేయకుండా ఉండడమే ప్రాయశ్చిత్తము అనే విషయాన్ని చెప్పినాడు. 18వ సూత్రము తస్య విధి అన్నాడు. నిత్య ప్రశ్న అధ్యయనము అంటే బ్రహ్మయజ్ఞము అని అన్నాడు కదా, ఆ బ్రహ్మయజ్ఞాన్ని ఎట్లా చేయాలి అనే విషయాన్ని ముందు చేయబోతున్నాము అని ఈ 18వ సూత్రంలో తస్య విధి, తస్య నిత్య ప్రశ్నస్య విధి వక్ష్యతే, చెప్పబోతున్నాము అని 18వ సూత్రంలో చెప్పి 19వ సూత్రంలో ఆ విధిని చెప్పుతున్నాడు. అకృత ప్రాతరాశ
ఉదకాంతం గత్వా ప్రయతః శుచౌ దేశే అధీయీత యథాధ్యాయం ఉత్సృజన్ వాచ అన్నాడు. ప్రాతరశనం చేయకుండా, ప్రొద్దటి పూట ఏ భోజనాన్ని చేయకుండా నీళ్ల సమీపానికి వెళ్ళినటువంటి వాడి, శుచి కలిగినటువంటి వాడి, శుద్ధమైనటువంటి ప్రాంతంలో కూర్చొని ఏ అధ్యయనం ఉన్నదో, ఏ మంత్రాలను ఆ రోజు చదవవలసినవి ఉన్నాయో వాటిని ఉత్సృజన్ వాచ ఉచ్చైశ్వరంతో అధ్యయనాన్ని చేయాలి అనేటువంటి విధి ఈ సూత్రము ద్వారా చెప్పినాడు. ఉచ్చైహి ఇత్యర్థః అని హరదత్తాచార్యుల వారు మనకు ఈ విషయాన్ని చెప్పుతూ ఉన్నారు. 20వ సూత్రంలో మనసాచ అనధ్యాయే, ఈ ప్రశ్నాధ్యయనం అనేటువంటి ఏ బ్రహ్మయజ్ఞం గలదో సంధ్యావందనం వలెది నిత్యమై ఉన్నది కాబట్టి అనధ్యయనాలు వచ్చినప్పుడు మరి ఈ మంత్రభాగాన్ని చదివేటువంటి వేదాధ్యయనం బ్రహ్మయజ్ఞంలో ఆపివేయడమేనా అనే ప్రశ్న వేసుకొని దానికి సమాధానం చెప్తూ 20వ సూత్రంలో ఏమన్నారు అనంటే మనసాచ అనధ్యాయే, ఉచ్చైశ్వరంతో చదవాలి అని ఇదివరకు సూత్రంలో చెప్పినారు. ఇప్పుడేమంటున్నారు అనంటే అనధ్యయన రోజుల్లో మాత్రము మనసా మంత్రాలను పఠించాలి అనే విధిని చేసినారు. 21వ సూత్రంలో విద్యుతిచ అభ్యగ్రాయాం స్తనయిత్నావప్రాయత్యే ప్రేతాన్నే నీహారే చ మానసం పరిచక్షతే. పైన 20వ సూత్రంలో బ్రహ్మయజ్ఞ అనధ్యయనాల్లో వేదానికి సంబంధించిన మంత్రాలను మానసికంగా చేసుకోవాలి అని చెప్పిన తర్వాత దానికి అనుబంధంగా ఇదే విషయాన్ని కొనసాగిస్తూ ఈ సూత్రంలో ఏమంటారు అనంటే ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు, ఆ తర్వాత తాను అశుచి అని అనుకున్నప్పుడు, నేను శుచిగా లేను, అపరిశుభ్రంగా ఉన్నాను అని అనుకున్నటువంటి సమయంలో, ప్రేత భోజనం చేసిన నాడు, శ్రాద్ధ భోజనాలు చేసిన రోజున ఆకాశమంతా కూడా మంచు కప్పుకోనున్నటువంటి రోజున చేసేటువంటి అధ్యయనం ఎట్లా ఉండాలి అని అంటే గడిచిన సూత్రంలో చెప్పినట్టుగా మనస్సా అధ్యయనాన్ని చేయాలి, మానసికమైనటువంటి అధ్యయనాన్నే కొనసాగించాలి అని ఈ సూత్రంలో చెప్పినారు. శ్రాద్ధ భోజన ఏవైకే 22వ సూత్రం. శ్రాద్ధ భోజనం చేసిన రోజున మానసికంగా అధ్యయనం చేయవచ్చును అని కొంతమంది ఈ విషయాన్ని చెప్పుతూ ఉంటారు అని ఈ సూత్రంలో మనకు చెప్పినారు. శ్రాద్ధ భోజనం చేస్తే అధ్యయనమే చేయకూడదు అనేటువంటి నిషేధాన్ని ఇదివరకు చెప్పి కొంతమంది కేచిత్ పక్షాన్ని ఈ సూత్రము ద్వారా మనకు చెప్పుతూ ఉన్నారు ఆపస్తంభ మహర్షుల వారు. విద్యుత్స్తనయిత్నుర్వృష్టిశ్చాపర్తౌ యత్ర సన్నిపతేయుః త్ర్యహమనధ్యాయః. అపర్తౌ అంటే ఋతువుగాని ఋతువులో, ఎండాకాలంలో మేఘాలు వచ్చినాయి, ఒక చోట ఎండ కొడుతూ ఉన్నది, ఇంకో పక్క నుండి వర్షం పడుతూ ఉన్నది. అటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు 3 రోజులు అధ్యయనం లేదు, అనధ్యయనంగా భావించాలి అనే విషయాన్ని ఈ సూత్రంలో చెప్పినారు ఆపస్తంభ మహర్షుల వారు. యావత్ భూమి వ్యుదకేత్యేకే 24వ సూత్రంలో ఏమంటారు అనంటే భూమిలో ఎంతవరకు నీళ్లు రావో, నీళ్లు లేకుండా ఉంటుందో భూమి, ఆ సమయంలో వేదాన్ని చదవడానికి వీల్లేదు అనే అనధ్యయనాన్ని చెప్పి ఎంతవరకు అనధ్యయనం అనంటే నీళ్లు వచ్చేంతవరకు అనధ్యయనమే అనే విషయాన్ని 24వ సూత్రంలో చెప్పినారు. 25వ సూత్రము ఏకే నద్వాభ్యాం వైతేషాం ఆకాలం. ఏకే నద్వాభ్యాం వైతేషాం ఆకాలం ఏతేషాం విద్యుదాదీనాం మధ్యే ఏకేన ద్వాభ్యాం వా యోగే ఆకాలం అనధ్యాయః. మెరుపులు మెరవడము, ఉరుములు ఉరుముతూ ఉండడము, మేఘాలు
అలుముకోవడము ఇవన్నీ కాలం కాని కాలంలో అవ్వకుండా వీటిల్లో ఏ ఒక్కటి సంభవించినప్పటికీ కూడా ఏకైనా లేదా రెండు సంభవించినా కానీ ఎంతవరకైతే మేఘాలు అలుముకొని ఉంటాయో అంతవరకు అధ్యయనాన్ని చేయకూడదు అని గ్రహించాలి. కాలం కాని కాలంలో ఎంతవరకు వర్షం పడుతుందో అంతవరకు అధ్యయనాన్ని చేయకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అని ఈ సూత్రంలో మనకు చెప్పినారు ఆపస్తంభ మహర్షుల వారు. అంతేకాకుండా ఇంకా నిషిద్ధములైనటువంటి అధ్యయన దివసాలేవి అనంటే సూర్య చంద్రమసోర్గ్రహణే భూమి చలే అపస్వాన ఉల్కాయాం అగ్న్యుత్పాతే చ సర్వాసాం విద్యానాం సార్వకాలికమాకాలం. సూర్యచంద్రుల యొక్క గ్రహణ సమయంలో, భూమి కంపించిన సమయంలో, తర్వాత ఆకాశం నుండి ఉల్కలు పడుతున్నటువంటి సమయంలో, అగ్నికి సంబంధించినటువంటి ప్రమాదాలు సంభవించినటువంటి సమయాల్లో అన్ని విద్యలు చదవడానికి అంగాధ్యయనం కొన్ని సందర్భాల్లో చేయవచ్చును అని చెప్పినాడు గడిచిన సూత్రాల్లో. వేదాన్ని చదవకపోయినా అంగాధ్యయనం చేయవచ్చును అని. ఇప్పుడు ఈ సూత్రంలో ఏం చెబుతున్నాడు? సర్వాసాం విద్యానాం సార్వకాలికం ఆకాలం అన్నాడు. అన్ని విద్యలను మళ్ళీ సకాలం వచ్చేంత వరకు అధ్యయనం చేయడానికి వీల్లేదు, అనధ్యయనంగా భావించాలి. అన్ని విద్యలు అంటే అన్ని విద్యలంటే ఏవి అని ప్రశ్న వేసుకొని చెబుతున్నాడు. అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రంచ విద్యాహ్యేతాశ్చతుర్దశ. అన్ని విద్యలు అంటే 14 విద్యలు అని అర్థం. ఇప్పుడు ఈ శ్లోకంలో ప్రతిపాదింపబడ్డటువంటి 14 విద్యలు కూడా అటువంటి సందర్భంలో చేయడానికి వీల్లేదు అనేటువంటి నిషేధాన్ని ఈ సూత్రంలో ఆపస్తంభుల వారు చెప్పినారు. అభ్రంచాప్రత్తౌ సూర్యాచంద్రమసో పరివేశ ఇంద్రధను ప్రతిసూర్యమత్స్యశ్చ వాతే పూతిగంధే నీహారే చ సర్వేష్వేతేషు తావత్కాలం. 27వ సూత్రం. కాలంగాని కాలంలో చంద్రులకు సంబంధించినటువంటి పరివేషాదిషు సూర్యాచంద్రుల వంటి ఇంకొక సూర్యాచంద్రులు ఆకాశంలో మనకు కనబడుతూ ఉన్నారు అన్న కనబడ్డంత వరకు అనధ్యయనము. అదేవిధంగా ఇంద్రధనుస్సు కనబడ్డ ఆ ఇంద్రధనుస్సు అంతర్ధానమయ్యేంత వరకు అనధ్యయనము అని భావించాలి. అదేవిధంగా కంపు వాసన, భయంకరమైనటువంటి వాసన ఉన్నటువంటి ప్రాంతంలో కూడా అనధ్యయనం, అక్కడ అధ్యయనం చేయడానికి వీల్లేదు. మంచు కప్పుకున్నప్పుడు కూడా కాలంగాని కాలంలో అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు. ఈ పరిస్థితులు తొలగిపోయిన తర్వాత మాత్రం అధ్యయనం చేయవచ్చును. 3 రోజులు కానీ రాత్రి వరకు కానీ అనేటువంటి నిషేధాలు ఏవి కూడా లేవు అనే విషయాన్ని మనకు చెప్పినాడు ఈ సూత్రంలో. ముహూర్తం విరతే వాతే. పెద్ద ఎత్తున గాలి కనుక ఒకవేళ వీచినది అనంటే, తీవ్రమైనటువంటి వాయువు కనుక ఒకవేళ వచ్చినది అనంటే అప్పుడు ఒక ముహూర్త కాలం అధ్యయనాన్ని ఆపాలి అని 28వ సూత్రంలో చెప్పినారు. 29వ సూత్రము సలావృక్యామేక శృకః ఇది స్వప్నపర్యంతం. తోడేళ్ళు, నక్కలు మొదలైనటువంటివి కనుక ఒకవేళ అరిచినట్టయితే అధ్యయనం చేయడానికి వీల్లేదు అని ఇదివరకు సూత్రంలో నిషేధించినాడు. ఇప్పుడేమంటూ ఉన్నాడు అనంటే, ఎంతవరకు వాటికి సంబంధించినటువంటి శబ్దధ్వనులు వినవస్తాయో అంత మట్టుకు మాత్రము అధ్యయనాన్ని ఆపివేసి తర్వాత అధ్యయనం చేయవచ్చునా అని ప్రశ్న వేస్తే స్వప్నపర్యంతం అన్నాడు.
స్వప్న పర్యంతము అనంటే నిద్రపోయేంత వరకు. పగటిపూట కనుక ఒకవేళ అవి అరిచినవి అనంటే రాత్రి వరకు అనధ్యయనము అనే విషయాన్ని గమనించాలి అనే విషయాన్ని చెప్పినారు ఈ సూత్రంలో. నక్తంచారణ్యే అనగ్నా అహిరణ్యేవా. రాత్రిపూట అరణ్యాల్లో అగ్ని లేకపోయినా స్వర్ణము లేకపోయినా అనధ్యయనమే, అప్పుడు అధ్యయనం చేయడానికి వీల్లేదు. 30వ సూత్రం అది. అననూక్తంచాపర్తౌ ఛందసో నాధీత. ఉత్సర్జనమైపోయిన తర్వాత ఉపాకరణానికంటే పూర్వము సమయము కాని సమయంలో ఛందస్సులకు సంబంధించినటువంటి అధ్యయనాన్ని చేయడానికి వీల్లేదు అనే నిషేధాన్ని చేసినాడు. ప్రదోషేచ 32వ సూత్రము. ప్రదోషకాలంలో అధ్యయనం చేయడానికి వీల్లేదు. ప్రదోషం అంటే ఏది అనంటే యస్యాం రాత్రౌ ద్వాదశి త్రయోదశి చ మిశ్రీభవతః. 2 తిథులు ఒకే రోజున మిశ్రణమై ఉన్న రోజు ఏదైతే ఉన్నదో, ద్వాదశి పైన త్రయోదశి వచ్చినది, ఆ రోజున సాయంకాల వ్యాపిని ప్రదోషం ఉన్నది అని అంటే ఆ ప్రదోష దివసాన అధ్యయనం చేయడానికి వీల్లేదు అన్నారు. ఏష ఆచార ఇది. సంప్రదాయం ఈ విధంగా వస్తున్నది కాబట్టి ప్రదోషం వరకు అధ్యయనం చేసి త్రయోదశి నాడు ఆపేసి చతుర్దశి, అమావాస్య, పాడ్యమి 3 రోజులు అనధ్యయనాలుగా స్వీకరించాలి అనేటువంటిది ఈనాటి వరకు కూడా ఆచారంలో ఉన్నది. 33వ సూత్రము. సార్వకాలికం ఆమ్నాతం. చదివేటువంటి ఏ నిత్య స్వాధ్యాయం ఉన్నదో గ్రహణాధ్యయనం తప్ప ధారణాధ్యయన అనేటువంటిది అన్ని కాలాల్లో చేయవచ్చును అనేటువంటి విషయాన్ని తెలియజేసి 34వ సూత్రంలో ఏమంటారు అనంటే యథోక్తం అన్యదతః పరిషత్సు అన్నారు. ఇప్పటిదాకా చెప్పినటువంటి అనధ్యయనాలను నేను చెప్పినాను, ఇంకా అనధ్యయనాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా పరిషత్సు మనుస్మృతి, యాజ్ఞవల్కుడు మొదలైనటువంటి వాళ్ళ స్మృతులలో నుండి గ్రహించి ఈ నియమాలన్నిటి కూడా చక్కగా పాటించండి అని ఆపస్తంబుల వారు ఈ 34 సూత్రాలు ఈ ఖండికలో చెప్పి అనధ్యయనాలను గురించి చెప్పినారు. ఆ తర్వాత ఆపస్తంబుల వారు తెలియజేసేటువంటి వేదాన్ని అధ్యయనం చేయడమే ఒక తపస్సు అనే విషయాన్ని చెప్పబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన విషయాన్నంతా కూడా వచ్చే భాగంలో మనం విందాం. మహాదేవ.